హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుడివాడ బాయ్. ఈరోజు మన వర్క్ వచ్చేసి ఏంటంటే ఈ బండి 4 వీల్ డ్రైవ్ అనమాట, అశోక్ లేలాండ్ స్టాలియన్. దీనికి మనం 4 వీల్ డ్రైవ్ లాస్ట్ టైము కలోమోలో ప్రాబ్లం అయితే ఎదర్ తీసేసి వెనకమాల వేసారు. డీప్ హౌసింగ్ ఎదర్ హౌసింగ్ తీసేసి వెనకమాల వేసాను అనమాట. ఇప్పుడు ఇండియా నుండి కొత్తది వచ్చింది. అది ఇప్పుడు ఎదర తీసేసినాం కదా, దానికైతే ఫిట్టింగ్ చేయాలి. ఇదే ఈరోజు నేను చేయబోయే వర్క్ అనమాట. చూడండి, వీడియో పూర్తిగా చూడండి. మీకు కూడా ప్రాబ్లం అయితే చేసుకోవచ్చు. ఇట్లానే అయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఇప్పుడు చేంజ్ చేయాల్సింది. దీనికి ఆపరేషన్ చేయాలన్నమాట. మనం లాస్ట్ టైము కలమూలో ప్రాబ్లం అయింది. వెనకమాల మోకాలు ఇరిగిపోతే దీనికి ఎదర మోకాలు తీసి వెనకమాల వేసామన్నమాట. నడవడానికి కొంచెం బాగుంటుందని చెప్పేసి, మరీ కుట్టుకుండా నడితే బాధ కదా, ఎదరికాలతో నడవలేదు కదా అని చెప్పేసి వెనకమాలది అయితే బాగుంటుంది ఇంకా నడవడానికని ఎదర తీసి వెనకమాల వేసినాను. ఇప్పుడు దీనికి ఆపరేషన్ చేయాలి. మనం వేరే డోనర్ని పట్టుకొని ఈ మోకాలు అయితే తీసుకున్నాం అనమాట. వాళ్ళకి అవసరం లేదంట, వాళ్ళు డోనర్ ఇచ్చిండు అంటే చచ్చిపోయేటానికి రెడీగా ఉంటే ఇక వాళ్ళు అమ్మేస్తే మేము తీసుకున్నాము. తీసుకొచ్చాం అనమాట. ఇది ఫిట్టింగ్ చేయాలి. ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేయబోయే మోకాలు ఇదే అనమాట. ఇది ఆపరేషన్ థియేటర్ దగ్గర అయితే రెడీగా తీసుకొచ్చి పెట్టినాము. ఇక ముందులో చేయాల్సిన పనులన్నీ వేరే వానికి అయితే అప్పచెప్పాను అనమాట. దీని పొజిషన్ ఎట్లా ఉంది ఏంటని కండిషన్ అన్నీ ఒకసారి అక్కడే మన ఇండియన్ వైద్యులతో పరిష్కరించి అక్కడే అన్నీ పర్ఫెక్ట్ ఉన్న తర్వాత ఇది డోనర్ దగ్గర తీసుకోవడం అయితే జరిగింది. దీన్ని వాళ్ళకి అవసరం లేదంటే ఇక వాళ్ళు అమ్మేస్తే మేము కొనుక్కున్నాం అనమాట. లేకపోతే వీటికి స్పేర్లు దొరకడం చాలా కష్టం. అట్లాంటిది మాకు లక్కీగా దొరికింది. ఓకే, ఇక పాతదంటే ఇక్కడ బేరింగ్లు లేవు. బేరింగ్ తీసుకొని ఇక్కడ ఫిట్టింగ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ లక్కీగా అయితే డోనర్ దొరికి అమ్మేయడం జరిగింది. ఇక దీన్ని అయితే తీసుకొచ్చేసినాం. అంతకుముందు ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ బోల్ట్లు ఎక్కడ పెడితే పోతాయని చెప్పేసి దానికి టైటింగ్ చేసేసినాం అనమాట. ఇక మా వాడు ములయంగా చెప్తే ములయంగా ఇక పనిలో ఉన్నాడు, క్లీన్ చేసేయమని చెప్పి ఆ బోల్ట్లు ఓపెన్ చేసేసి మొత్తం లోపల హౌసింగ్ లోపల అంతా డీజిల్తో కడిగామంటే నీట్గా కడిగేసి బోల్ట్ని అయితే ఓపెన్ చేసేదాన్ని. ఇక ఇప్పుడు మనకి గమ్ము కూడా సిలికాను బండి కూడా ఇండియాకి వెళ్ళే మొత్తం ఇండియాకి వచ్చేటప్పుడు ఇండియాకి వెళ్ళి తెచ్చుకున్నా. ఇక్కడ కొనద్దాన్ని డిసైడ్ అయిపోయినాం. ఈ గుబ్బెక్కించినాక లోపల మళ్ళీ 2 సాఫ్ట్లు వస్తాయి. సాఫ్ట్లు కూడా ఫిట్టింగ్ చేసుకోవాలి కాబట్టి ఇక మన స్టీరింగ్ రాడ్ కూడా ఓపెన్ చేసామని చెప్పేసాను. ఇక మా వాళ్ళు అయితే అదే పనిలో ఉన్నారు. ఆ గ్యాప్ కనబడుతుంది కదా, ఆ గ్యాప్లో రాడ్ అయితే మనకు ఉంటుంది అనమాట. ఆ రాడ్డే 4 వీల్ వేసినప్పుడు టైర్లను అయితే నేను చూపిస్తాను. ఫిట్టింగ్ చేసేటప్పుడు ముందు చేస్తాను కదా, అప్పుడైతే చూపిస్తాను అనమాట. ఆల్రెడీ చేసాం కదా, ఈ వీడియో ఉంది మన దగ్గర. ఓన్లీ దానికోసమే అది మార్చినప్పుడు చేసాం. ఈ బండి కూడా నేను ఇండియాకి వెళ్ళి తెచ్చుకున్నాను. ఇక్కడ బాగోట్లేదని చెప్పేసి అది కూడా మళ్ళీ రేటు కూడా ఎక్కువ ఉంది. ఆ రేటుకి తగ్గ క్వాలిటీ లేదు, సరిగ్గా అతుక్కోవట్లేదు. మనం వేసినాక కూడా లీక్ అవుతుంది అనమాట, ఆయిల్ లీక్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఇండియాకి వెళ్ళి వస్తా మన అశోక్ లేలాండ్ స్పేర్స్ దొరికే దగ్గర రత్నాలు అయితే తెచ్చేసుకున్నాం. అవి కూడా ఇదైతేనే మనకి కొంచెం హీట్, ఇక్కడ బాగా ఆయిల్ లోపల హీట్ అవుతుంది కదా, హీట్కి ఇక్కడ యూజ్ చేస్తా అంటే ఏమవుతుందంటే ప్యాకింగ్ కొట్టేస్తుంది. అదే మన ఇండియాది హీట్కి టెంపరేచర్ మొత్తం అంతా సెట్ అయి ఉంటుంది, కొంచెం క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంక అక్కడ నుండే తెచ్చేసుకున్నాం అన్నీ, ఎందుకులే మళ్ళీ ఇక్కడ తీసుకోవడం అని. లాస్ట్ టైం అట్లనే గేర్ బాక్సులు డీఫ్లు ఇవన్నీ ఎక్కించుకోవడానికి ఇక స్టాండ్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. అందుకని ఒకసారి మా సార్ చూసిండే ఇక దగ్గరుండి ఇవన్నీ కుదరవని చెప్పేసి ఇక ఇండియాకి వెళ్ళే స్టాండ్ అయితే బుక్ చేసిండు అనమాట. స్టాండ్ కూడా వచ్చేసింది మనకి. ఈ స్టాండ్ ఉండబట్టి ఈజీగా మనకి ఫిట్టింగ్ చేసుకోవడం అవుతుంది. లాస్ట్ టైం అయితే అసలు చాలా ఇబ్బంది పడినాం, అసలు లేగలేదు. అక్కడ స్పేస్ లేదు, మనం పైకి లేపడం అంటే ఈజీగా లేపేద్దాం, కానీ అక్కడ వంగును అక్కడక్కడే పైకి లేపాలనేకి కొంచెం బాగా ఇబ్బంది అయింది. ఇప్పుడు స్టాండ్ ఉండేసరికి కరెక్ట్ పొజిషన్లో కూర్చుంది, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా వెళ్ళిపోయింది. అసలు మనకేంటంటే ఏమనిపించలే, శ్రమపడ్డాం కష్టపడ్డాం అని ఏమనిపించలే. ఇక్కడ ఉండాడు మనకి ఎటు కావాలితే పొజిషన్ అటుకి అప్ అండ్ డౌన్ చేస్తాడు, ట్రాలీగా అటు ఇటు జరుపుకుంటూ ఉన్నాం. ఈజీగా మనకి ఎక్కేసింది అది. లాస్ట్ టైం అయితే ఈ ఆపరేషన్ చేయడానికి 5గురు పైకి లేపి వేయాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు సింపుల్గా ట్రాలీ అయితే తెచ్చుకున్నాం. ఈజీగా పొజిషన్ కరెక్ట్గా సెట్ చేసుకున్నాం. ఎట్లా ఏ పొజిషన్లో ఉంది ఎదుర వెనకమాల అన్నీ చూసుకున్నాం. మనోడు ములయంగా వెనకమాల నుండి ఈ స్టాండ్ అయితే ఆపరేట్ చేసిండు.
అటు ఎదరికి వెనక్కి మనకి లిఫ్టింగ్ డౌన్ చూసుకున్నాం. కరెక్ట్గా పొజిషన్లో కూర్చుంది, తోసేసినాం లోపలికి, వెళ్ళిపోయింది. ఇట్లా ఈ స్టాండ్ ఉండబట్టి ఈజీగా అయిపోయింది ఈసారి. లాస్ట్ టైం అయితే అసలుకి చాలా ఇబ్బంది పడినాం. ఒకడు లేపి ఒకడు పట్టుకోక సరిగ్గా పొజిషన్ మళ్ళీ చేంజ్ అయిపోయి దించి మళ్ళీ ఎక్కించి అప్పుడు లాస్ట్కి ఎట్లా ఇక తాళ్ళు యూజ్ చేసి అయితే సెట్ చేసినాం. అది కూడా చాలా టైం పట్టింది. ఇప్పుడు ఈజీగా అయిపోయింది. నా పని కూడా బోల్ట్లు అయితే ఫుల్ టైట్ అయితే వేసేస్తాను. ఆపోజిట్ వేసుకుంటే మనకి ఉన్న గ్యాప్లన్నీ కవర్ అయిపోతాయి. ఆపోజిట్ వేసేసుకుంటే ఒకసారి నువ్వు వన్ సైడ్ వేసుకుంటూ పోతే మళ్ళీ అటేం అతుక్కుపోతుంది, ఇటేం పైకి లెగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఆపోజిట్ వేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇక అదే చేసిన నేను. అదైతే ఖర్చుకుపోయింది. ఇక మిగిలిన బోల్ట్లు నార్మల్గా వేసేసి ఫుల్ టైట్ చేసుకుంటే మనకి దాంట్లో డీఫాయిల్ పోసిన లీక్స్ అనేది ఉండవు. ఇదే 4 వీల్ సాఫ్ట్, రైట్ లెఫ్ట్ 2 ఉంటాయి అన్నమాట. ఈ బార్ ఉన్నదేమో లోపల ఉంటుంది, ఆ షార్ట్ ఏమో బయటకు ఉంటుంది అన్నమాట. అక్కడ రెండింటికి బేరింగ్లు ఉంటాయి. ఆ షార్ట్ది దీంట్లో కూర్చుంటుంది, ఈ ప్లాంజీలో కూర్చుంటుంది అన్నమాట. ఇక ప్లాంజీ ఆ సాఫ్ట్ దీన్ని రొటేషన్ చేస్తుంది. ఈ ప్లాంజీ మీదే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఈ ప్లాంజీ పోయిందా మళ్ళీ ఈ బండి అయితే రొటేషన్ కాదు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాయి కదా, అక్కడేమో లాక్ వస్తుంది. సాఫ్ట్ అటు ఇటు కదలకోకుండా బయటికి రాకోకుండా సాఫ్ట్ ఉంటుంది, లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. అటు ఇటు కదలదు. అటు ఇటు కదిలితే ఆయిల్ సీల్ ఉంటుంది లోపల, ఆయిల్ సీల్ కొట్టేస్తుంది. డస్ట్ సీల్ ఉంటుంది, డస్ట్ సీల్ కొట్టేస్తుంది. 2 బేరింగ్లు ఉంటాయి, చిన్న బేరింగ్లు కొట్టేస్తాయి. ఇవన్నీ మూమెంట్ అవ్వకోకుండా లాక్ ఇస్తాడు. లాక్ వేసేసినామంటే ఇంకా సాఫ్ట్ బయటికి రాదు, అట్లానే ఉంటుంది. మళ్ళీ డస్ట్ పోకుండా క్యాప్ పెట్టేసేస్తాం అనమాట. ఇదైతే మనం ఎప్పుడు ఎట్లా అంటే 2 monthsకి ఒకసారి ఆ ప్లాంజీ ఓపెన్ చేసేసి గ్రీజ్ కొట్టుకోవడం ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు సాఫ్ట్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. డీటెయిల్గా చూపిస్తున్నాను నాన్న. ఇదే ప్లాంజీ మనకి మొత్తం వీలంతా రొటేషన్ చేసేది సాఫ్ట్ని పట్టుకుని ఇదే ప్లాంజీ అనమాట. దీనికి పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళు పట్టుకొని తిరుగుతుంది. ఈ ప్లాంజీ పోయినా 4 వీల్ అయితే వర్క్ అవ్వదు. ఈ ప్లాంజీ ఎట్లా పోతుంది అంటే లోపల నీడిల్స్ బేరింగ్ సన్నగా మన సూదిలాగా ఉంటాయి అన్నమాట బేరింగ్లు. ఆ బేరింగ్లు కొట్టేస్తే ఈ ప్లాంజీ టీతుల్లోకి దూరిపోతాయి, అవి దూరిపోయి మన వీల్ రొటేషన్ అయినప్పుడు ఇక అవి కూడా పట్టుకుని తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ప్లాంజీ కూడా కొట్టేస్తుంది. అట్లా కూడా జరుగుతాయి. ఎందుకంటే ఫేస్ చేసినాం కాబట్టి మేము చెప్తున్నాను. కనిపించేది ఆయిల్ సీల్ అనమాట. ఆయిల్ సీల్ లోపల బేరింగ్ ఉంటుంది. మళ్ళీ ఇంకొక బేరింగ్ ఉంటుంది. ఇవన్నీ ఈ ఆయిల్ సీల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయిల్ సీల్ పోయిందంటే బేరింగ్ పోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆయిల్ లీక్ అయిపోతుంది కదా. ఇక ఆయిల్ లేకపోతే ఇక తెలిసిందే కదా ఎట్లా ఉంటుందో. ఆటోమేటిక్గా బేరింగ్ కొట్టేస్తుంది. బేరింగ్ కొట్టేసిందంటే మన సాఫ్ట్కి టీతులు ఉన్నాయి కదా, ఆ పళ్ళు కొట్టేస్తాయి ఆటోమేటిక్గా. ఇవన్నీ ఒక ఆయిల్ సీల్ మీద డిపెండ్ అయి ఉన్నాయి అన్నమాట. ఆయిల్ సీల్ని పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయిల్ సీల్ పోకుండా ఉండాలంటే మనం డస్ట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇవి ఇప్పుడు సర్వీసింగ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. 1 year ప్రతి ఇయర్ మనం సీజన్ అయిపోగానే పార్క్ చేస్తాం కదా, అప్పుడు ఓపెన్ చేసి అన్నీ సర్వీసింగ్ చేసేసుకుంటే బాగుంటుంది. లేదంటే అట్లా వదిలేస్తే ఇక అవి ఆయిల్ సీల్ కొట్టేస్తాయి, తర్వాత బేరింగ్లు కొట్టేస్తాయి, తర్వాత టీతులు కూడా పోతాయి. దీనికి లాక్ కూడా ఫిట్టింగ్ చేసేసి మళ్ళీ సాఫ్ట్ని అయితే లోపల కొట్టేస్తున్నాను అనమాట. సాఫ్ట్ లోపలికి వెళ్ళిపోతే ఇంకా అటు ఇటు మూవ్ అవ్వదు. లాక్ వేసేస్తున్నాను అనమాట. రెండు ఉంటాయి చందమామ టైపులు, ఆ 2 ఫిట్టింగ్ చేసి దాని లోపలికి వెళ్తే ప్లే ఉండదు. తర్వాత మనకి ఆ టైప్లో తెలుసు కదా, ఆ టైప్లో లాక్ ఉంటుంది. ఆ లాక్ వేసేసినామంటే ఇక ఇది ఎటు మూమెంట్ అనేది ఉండదు. సీళ్ళు బేరింగులకి సేఫ్టీ. ఫైనల్గా నా పని అయితే అయిపోయింది, మొత్తం కంప్లీట్ చేసేసినాను. ఇక వీళ్ళ పని ఏంటంటే టైర్ ఎక్కిచ్చేసి జాక్ దింపేస్తారు, అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.